హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకృతి నాట్యాలయ ఆధ్వర్యంలో యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. కళాకృతి నాట్యాలయ ఫౌండర్ ఎం భారతి, ఫెస్టివల్ చైర్మన్ బిఆర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ యాదగిరి పుణ్యక్షేత్ర మహత్యాన్ని ప్రతిబింబిస్తూ 60 మంది కళాకారులతో విభిన్న నృత్య ప్రదర్శనలు నిర్వహించామన్నారు. ఈ వేడుక కళా ప్రియులను ఆకట్టుకుంది. ఫెస్టివల్ ఫస్ట్ ఎడిషన్ అయింది. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ ఆఫ్ యాదాద్రి డాన్స్ ఫెస్టివల్. సో లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నాట్యాంజలి వచ్చేసి చిన్న ఫెస్టివల్ లాగా చేసాం. బట్ దిస్ టైమ్ ఈ టర్న్ ఇట్ ఇంటూ కాంపిటీషన్, పిల్లలకి ఎక్కువ ఎంకరేజింగ్గా ఉంటుంది అని. ఈరోజు 65 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. రేపు మళ్ళీ ఆల్మోస్ట్ 60 పార్టిసిపెంట్స్ ఉన్నారు. రేపు గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇవాళ ఓన్లీ సోలోస్, రేపు గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ రేపు సాయంత్రం మళ్ళీ యాదాద్రి డాన్స్ ఫెస్టివల్ది డే 2. ఎంతమందికి వచ్చిన ప్రతి పిల్లలకి కూడా వాళ్ళకి చిన్న పోకూడదు కాబట్టి అండ్ ఆర్ట్స్ మీద వాళ్ళకి ఇంకా ఎంకరేజింగ్గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రైజ్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చాం. యూజువల్గా ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది యాదగిరి గుట్ట నరసింహస్వామి. సో ఆ సింబాలిజంతో యాదాద్రి అని పెడితే ఈవెన్ అందరిలోకి వెళ్తుంది ఇది. యాదాద్రి అంటే ఓకే, హైదరాబాద్ ఐకానిక్ ఇది యాదగిరి గుట్ట కాబట్టి యాదాద్రి అని పెడితే అందరిలోకి ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పి పెట్టాం. సో టోటల్ 2 days డాన్స్ ఫెస్టివల్ అండి. ఓకే. నేషనల్ నాట్యాంజలి కాంపిటీషన్స్లో వచ్చి ఆల్మోస్ట్ 115 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అండ్ యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో మనకి 8 టీమ్స్ వస్తున్నాయి ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అండ్ SNA అవార్డీస్, పద్మశ్రీ అవార్డీస్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.